వేరే ఇప్పుడు మామూలుగా పుచ్చు వేరే వాళ్ళకి మీకు ఎంత తేడా ఉంటది? వేరే వాళ్ళవి 40 మూటలు అయితే 40 మూటలు అయితే 30 మూటలు పారేస్తారు అది. ఓకే. నాకు 40 మూటలకు 4 మూటలు. ఈసారి కొంచెం ఒక స్ప్రేయింగ్ వచ్చి 2-3 రోజులు మిస్ అయ్యాను. ఓకే. దానివల్ల ఈసారి 20-25% ఉండొచ్చు. కానీ మళ్ళీ నెక్స్ట్ కోత కవర్ అవుతుందనే ఇదిలో ఉన్నాం. ఓకే అన్న. ఓకే అన్న. నా పేరు బి చంద్రశేఖర్ రెడ్డి, బుద్దలవారిపల్లి మాది, కాలువపల్లి గ్రామం, మొలకల చెరువు మండలం. మేము గత 3-4 సంవత్సరాలుగా వైకే ప్రొడక్ట్స్ వాడుతున్నాము. ఇంతకుముందు బొప్పాయికి వాడేవాళ్ళము. బొప్పాయిలో లీపర్లు వైరస్ కానీ, ఎర్రనల్లికి కానీ, ఈ పూత రావడానికి కానీ నా తోట ఒకసారి అయితే పూర్తి తీసేసే పరిస్థితుల్లో నేను వెంకట్ అతన్ని కాంటాక్ట్ అయ్యాను. మళ్ళీ అతని గైడెన్స్ మీద ఈ వాయు యంత్ర ఇవన్నీ అతని ప్రొడక్ట్స్ వాడుతూ వచ్చాక నాకు మంచి రికవరీ వచ్చింది బొప్పాయి తోట. అప్పుడు ఆ నమ్మకంతో ఇప్పుడు నేను ఈ వంగ తోటకు ఈ మందులే వాడుతున్నాను. ఫస్ట్ పుచ్చు కంట్రోల్ కాలేదు, నాకు కెమికల్స్ ఇవి కొడతా ఉంటే. మళ్ళా వెంకట సార్ని అతను కాంటాక్ట్ అయ్యేలకు నాకు 5 days వన్స్ రిపీట్ చేయమని కొన్ని కాంబినేషన్స్ ఇచ్చాడు. వాయు యంత్ర ఆయుష్, వాయు వైకే స్టారు, సూర్యము, ఇది వచ్చి రెఫ్లెంట్ ప్రోడక్ట్స్. ఇవి కొట్టడం వలన పుచ్చు బాగా కంట్రోల్ అవుతుంది. ఇవి కొట్టడం వల్ల నేను ఏం చేస్తున్నానంటే మార్చి కాంబినేషన్స్ పడుతున్నాను. ఇది అప్పుడప్పుడు దానిలో ఏం చేస్తానంటే ఒకసారి ఓన్లీ నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తున్నాను. నీమ్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తూ ఉంది. మళ్ళీ అలాగే ఈ ప్రోడక్ట్స్తో పాటు ఈ సూర్యం ఇది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉంది. మైక్రో న్యూట్రియన్స్ చాలా చీప్ కాస్ట్ కూడా ఇది. మనకు స్ప్రేయింగ్ రైతులకు చాలా చీప్ కాస్ట్ ఇది కూడా. ఇది వేరే మైక్రో న్యూట్రియన్స్తో పోలిస్తే దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. బాగా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఈ పూతలు రావడం కానీ, పూతలు పిందులు కావడం కానీ, బాగా ఎక్సలెంట్ తోట గ్రోత్ కానీ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది ప్రతి 2 సార్లకు ఒకసారి కాంబినేషన్ వాడుకుంటున్నాం. ఒకసారి ఆరోగ్య వాడుతున్నా, ఒకసారి సూర్యం ఇలా వాడుతున్నాము. దీన్ని కిందికి డ్రిప్ కూడా ఇస్తున్నాం. డ్రిప్కి అలాగే సూర్యంతో పాటు ఫాస్ట్ రూటెక్స్, హై రిచ్ ఇవన్నీ కూడా వదులుతున్నాం. 5 రోజులకు ఒకటి, 4 రోజులకు ఒకటి అలా ఒకసారి రూటెక్స్ సూర్యము, ఒకసారి రూటెక్స్ హై రిచ్ ఇలా కాంబినేషన్స్తో వదులుతున్నాం. పంట అయితే బాగా ఎక్సలెంట్గా వస్తాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల తోటలపైకి ఈ పుచ్చు కంట్రోల్ ఆల్మోస్ట్ అందరివి 60-70% ఎత్తిపోయాయి తోటలు. మంది 70-80% కంట్రోల్లో. ఒక 10-20% ఉంది పుచ్చు. అది కూడా ఇవే 2-3 సార్లు స్ప్రే చేస్తే కంట్రోల్ అవుతుందని ఆశాభావంతో ఉంటుంది. మాకు ఈ శివ అనే అబ్బాయి వచ్చి మాకు రెగ్యులర్గా తోట విజిట్ చూడని వస్తున్నాడు. అతనే మాకు సలహాలు ఇస్తున్నాడు. ఓకే అన్న. మీరు ఎక్కడ తీసుకుంటారన్న? మొలకల చెరువు అన్నపూర్ణ ట్రేడర్స్ సేనా అని. ఓకే అన్న. మాకు మంచి రెస్పాన్స్ సేనా. ఓకే అన్న. మీకు అయితే ఇల్డింగ్ అయితే బాగా వచ్చిందన్న? ఈ వేరే తోటలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కదా, వాళ్ళందరూ నా తోటకు వచ్చి నువ్వేం కొడుతున్నావు అని అడుగుతాను. పుచ్చు వేరే ఇప్పుడు మామూలుగా పుచ్చు వేరే వాళ్ళకి మీకు ఎంత తేడా ఉంటది? వేరే వాళ్ళవి 40 మూటలు అయితే 30 మూటలు పారేస్తారు అది. ఓకే. నాకు 40 మూటలకు 4 మూటలు. ఈసారి కొంచెం ఒక స్ప్రేయింగ్ వచ్చి 2-3 రోజులు మిస్ అయ్యాను. దానివల్ల ఈసారి 20-25% ఉండొచ్చు. కానీ మళ్ళీ నెక్స్ట్ కోత కవర్ అవుతుందనే ఇదిలో ఉన్నాం. ఓకే అన్న. ఓకే అన్న.